నాన్న ఇలారా, భయంగా ఉంది నాన్న, భుజమే చెయ్యి. ఈ కాలం పెళ్లిళ్ళు వడ్డించిన విస్తరాకులు ఎత్తక ముందు విడాకులు అంటున్నారు. కార్యం అని చెప్పి కార్టికి తీసుకెళ్తున్నారు. ఈ లైఫ్ సింగిల్ గా సర్దేస్తాను నాన్న. బరువు పోతుందిరా. నేను పోయినా పర్లేదంట. వస్తానులే చేతి. మా అమ్మాయి వంట బాగా చేస్తుందండి. ప్రెషర్ కుక్కర్ లో బాగా ఉడికిస్తుంది. అదండి పప్పు బాగా ఉడికిస్తుంది. దాని గురించి మాట్లాడారు. పాడుకుంటూ వెళ్ళండి సార్. పెళ్ళంటే లొల్లిరా, కుక్కర్ లో కుక్కురా, సూట్ కేసు లో శవమురా, గోవిందా. అమ్మాయిని ఇచ్చేటప్పుడు అవతలోడి కాస్తుందా అందం ఉందా అని కాదు, యువతలు ఇంకెవడైనా ఉన్నాడో లేదో అడగండి. ఈ పెళ్లి చూపులు కూడా పెంటెక్కిస్తా చూడు. నచ్చిందరా? మునిగే వాడికి నువ్వే అయినా సముద్రం అయినా ఒకటే. నచ్చిందో లేదు చెప్పరా. 4 గోడల ముందు మాట్లాడాకే నచ్చిందో లేదు చెప్తా. మా ఇంట్లో ప్రెషర్ కుక్కర్లు ఉండవు, పప్పు గిన్నెల్లోనే ఉండాలి. సూట్ కేసులు గట్ట ఉండవు, బయటికి వెళ్ళేటప్పుడు బట్టలు మూట కట్టే తీసుకెళ్తాం. ఓకేనా? నువ్వేం పెట్టిన ముందు నువ్వే తినాలి, తర్వాతే నేను తింటా. కత్తులు, కటార్లు, కుర్చీలు, తాళ్ళు, రొక్కల బళ్ళు, తలగళ్ళు, నెయిల్ పాలిష్ తో సహా నా ఇంట్లో అన్ని బ్యాన్. చూడమ్మాయి, అనవసరంగా ఆత్మ అవడం కన్నా ఆచి చూచి అడుగేయడం మెన్న అన్నారు పెద్దలు. అందుకే పెళ్ళైక నాకు ముందు పెట్టి ఎలా లేపేద్దామని ఆలోచించే బదులు నీ మనసులో ఎవరైనా ముందు పెట్టు, మీ ఇద్దరు లేపుకెళ్లే బాధ్యత నాది. పెళ్ళంటే లొల్లిరా, కుక్కర్ లో కుక్కురా, సూట్ కేసు లో శవమురా, గోవిందా. అమ్మాయిని తల ఒప్పమనండి, ఇక్కడే తాళి కట్టేస్తారు. నాకు ఇష్టమే.